విశాఖ గాజువాక ప్రధాన కూడలి వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీ ఒప్పంద కార్మికులతో కలిసి కార్మికులు మహాధర్నా చేపట్టారు. కార్మికుల తొలగింపు విషయంలో ఉక్కు యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా ఒప్పంద కార్మికులు నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులను తొలగించడంపై మండిపడ్డారు. అర్ధాంతరంగా ఉక్కు యాజమాన్యం మరికొంతమంది కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తుందని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం వెనక్కి తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మహాధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్మికులు. ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసిన కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి 1600 మందిని తీసేయాలని చెప్పి, ఆ విధంగా సంవత్సరానికి 5400 మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది, మేము 11,440 కోట్లు తీసుకొచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికించామని చెప్తున్నారు. ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్ఎస్ పేరున 1200 మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఇక్కడ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మళ్ళా భవిష్యత్తులో రెండో వీఆర్ఎస్ పెడతా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో, మోడీ గారు చెప్పారో, ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి అడుగు అన్నమో రామచంద్రాన్ని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో